ఎక్వేరియంలో ఎలాంటి ఫిష్లకి ఆక్సిజన్ కావాలి, ఎలాంటి ఫిష్లకి ఆక్సిజన్ అవసరం లేదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తవానికి ప్రతి చేపకి ఆక్సిజన్ అవసరమే. ఎగ్జాంపుల్, మన నేచర్ని అబ్జర్వ్ చేసినట్టయితే వాటర్ నిరంతరం ఫ్లోట్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల డిసాల్వ్డ్ ఆక్సిజన్ క్రియేట్ అవుతుంది. మనం ఎక్వేరియంలో చూసిన బబుల్స్ వల్ల ఆక్సిజన్ రాదు, అవి క్రియేట్ చేసిన అలజడి వల్ల క్రియేట్ అవుతుంది ఆక్సిజన్. మనం ఎక్వేరియంలో వాటర్ పోసినప్పుడు ఆల్రెడీ దాంట్లో డిసాల్వ్డ్ ఆక్సిజన్ ఉంటుంది. ఎక్వేరియంలో తక్కువ సంఖ్యలో ఫిష్లు వేసుకుంటే ఆ ఆక్సిజన్ సరిపోతుంది. ఎక్కువ సంఖ్యలో ఫిష్లు వేయడం వల్ల డిసాల్వ్డ్ ఆక్సిజన్ అనేది కొరత పడుతుంది. ఎగ్జాంపుల్, వెంటిలేషన్ లేని ఒక క్లోజ్డ్ రూమ్ లో ముగ్గురు పట్టే ప్లేస్ లో 30 మంది పెట్టడం వల్ల రూమ్ లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి హీట్ టెంపరేచర్ ఎక్కువ అయిపోయి 10 నిమిషాలకే మనం ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. సేమ్ ఎక్వేరియంలో కూడా తక్కువ ఫిష్లు ఉంటే ఆక్సిజన్ మిషన్ అవసరం లేదు, ఎక్కువ ఫిష్లు ఉంటే ఆక్సిజన్ అవసరం. ఎక్వేరియం మెయింటైన్ చేసే ప్రతి ఒక్కరికి కామన్గా వచ్చే ప్రాబ్లం చేపలు చనిపోవడం. దానికి రీజన్ ఏంటో అర్థం కాదు అసలుగా. దీంట్లో బేసిక్ రీజన్స్ తెలుసుకుందాం. ఎగ్జాంపుల్, మనమే ఒక ఊర్లో అలవాటు పడిన వాటర్కి ఇంకో ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ లైక్ జలుబు చేయడం, కలర్ చేంజ్ అవ్వడం అలాంటివి చూస్తుంటాం. సేమ్ ఫిష్ కూడా ఎక్కడో అలవాటు పడిన వాటర్ నుంచి మన ఇంటికి వచ్చేసే వాటర్కి చేంజెస్ వల్ల చనిపోతుంటాయి ఫిష్లు. మరి ఏ వాటర్ యూస్ చేయొచ్చు అంటే బబుల్ వాటర్ యూస్ చేస్తే సరిపోతుంది. లేదా గ్రౌండ్ వాటర్ యూస్ చేయొచ్చు అంటే కొన్ని ఏరియాలోనే సెట్ అవుతుంది, మిగతా కొన్ని ఏరియాల్లో pH లెవెల్స్ ఎక్కువ ఉండడం, ఇంకా చెప్పాలంటే సోడియం, కాల్షియం, మెగ్నీషియం, బైకార్బోనేట్ చాలా ఉంటాయి. వీటిల్లో ఏ ఒక్కటి అప్ అండ్ డౌన్ అయినా ఫిష్ చనిపోవడానికి కారణమవుతుంది. చాలామంది అడుగుతున్నారు, మీ ఎక్వేరియం ఇంత క్లీన్గా ట్రాన్స్పరెంట్గా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారని. నేనైతే 20 డేస్కి ఒకసారి ఫిల్టర్ క్లీన్ చేసుకొని ఒక సైఫన్ తీసుకొని బాటంలో ఉన్న డస్ట్ మాత్రం తీసేస్తాను. ఇలా 30% ఎక్వేరియంలో బాటం వాటర్ తీస్తే సరిపోతుంది. చూడండి కింద ఎంత డర్టీగా వాటర్ వస్తున్నాయో. ఇలా బకెట్లో కలెక్ట్ చేసుకున్న వాటర్ని ఒక 8 అవర్స్ పక్కన పెడేస్తే ఇలా క్లియర్గా వాటర్ కనిపిస్తాయి. ఈ క్లియర్ వాటర్ని స్లోగా వేరే బకెట్లోకి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ ఇదే వాటర్ని అదే ఎక్వేరియం ట్యాంక్లోకి పంపుకోవచ్చు. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరం. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. కొంతమందికి వాటర్ ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళు కొత్త వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. మాది ఒంగోలు, మా ఒంగోలు వాటర్ కొరత ఎక్కువ, మేము ఇలా పొదుపుగా వాడుకోవాల్సి వస్తుంది. చూసారా హాఫ్ మగ్గుతో ఎక్వేరియం ఎలా క్లీన్ అయిపోయిందో. మన ఎక్వేరియంలో ఏ ఫిష్కైనా దెబ్బలు తగిన, ఇన్ఫెక్షన్ వచ్చిన, పారాసైట్ అని పట్టుకుని ఎలా ట్రీట్మెంట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఎక్వేరియంలో ఒక్క ఫిష్ చనిపోయిన మిగతా ఫిష్లన్నీ చనిపోతాయి. దానికి కారణం దానికి వచ్చిన వైరస్ మొత్తం ఈ యాక్సైరీస్కి అంటుకోవడం వల్ల. ఈ యాక్సైరీస్కి అంటుకున్న వైరస్ మొత్తం కిల్ చేయడానికి 15 మినిట్స్ ఈ లిక్విడ్లో నానబెడితే సరిపోతుంది. దీనివల్ల దీనికి అంటుకున్న బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది. ఈ లిక్విడ్ మన ఎక్వేరియం షాప్లో అయితే దొరకదు. ఈ లిక్విడ్ వెటనరీ మెడికల్ స్టోర్లోనే దొరుకుతుంది. దీని పేరు వచ్చేసరికి పొటాషియం పర్మాంగనేట్. దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం 20 రూపీస్ మాత్రమే. చూడడానికి చిన్న చిన్న రాళ్ళలాగా ఉంటుంది. ఇది ఒక హాఫ్ మగ్గులో 5 స్టోన్స్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 2 కంటైనర్లు తీసుకొని ఒక దాంట్లో సాల్ట్, ఇంకో దాంట్లో పొటాషియం పర్మాంగనేట్ వేయాలి. నెక్స్ట్ ఈ డిసీజ్ వచ్చిన ఫిష్ని 5 నిమిషాలు సాల్ట్ వాటర్లో ఉంచాలి. నెక్స్ట్ 5 నిమిషాలు ఈ పొటాషియం పర్మాంగనేట్లో ఉంచితే సరిపోతుంది. ఎక్వేరియంలో ఏ ఫిల్టర్ యూజ్ చేస్తే బాగా బెనిఫిట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం.